వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు సీఎం జగన్ గారు అయితే శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటంటే సెప్టెంబర్ 1వ తేదీ వరకు మీ యొక్క ఆధార్కి ఈ ఒక్కటి చేసుకుంటే కనుక నేరుగా డబ్బులు మీ యొక్క ఖాతాలో పడుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తున్నారు. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఆధార్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆధార్కి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ సో దానికి సంబంధించిన పూర్తి లింక్స్ అనేది అక్కడ ఇచ్చాను. సో దాని ద్వారా మీరు చేసుకోవచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి సెప్టెంబర్ 1 లోపల ఈ ఒక్కటి చేసుకుంటే కనుక మీకు నేరుగా జమ అవుతాయని చెప్పి చెబుతున్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధి హామీ కూలీలకు అలర్ట్. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయితే చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఉపాధి హామీ జాబ్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. అనుసంధానం చేసుకొని వారికి వేతనాలు జమ కావని చెప్పేసి అధికారులు అయితే పేర్కొన్నారు. సో ఉపాధి హామీ పథకం అమల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే కూలి పని చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన శాలరీస్ అనేవి ఇక నుండి మీకు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క జాబ్ కార్డ్తో నెంబర్తో పాటు మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్తో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే అనుసంధానం చేస్తూ లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్లకు సెప్టెంబర్ 1 తర్వాత నుండి మీకు నేరుగా ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యే విధంగా అయితే అధికారులు అయితే రూపకల్పన అయితే చేస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే ఇదే చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ను తూజా తప్పనిసరిగా మీరు పాటించాలి అని చెప్పేసి సో ఈ ఉపాధి హామీ కూలీలకు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుండి మీకు ఏంటంటే ఈ ఉపాధి హామీ కార్డులతో పాటు తప్పనిసరిగా ఇవైతే మీరు ఆధార్తో లింకప్ చేస్తే కనుక మీకు తప్పనిసరిగా నేరుగా ఇక నుండి థర్డ్ పార్టీ అనవసరం లేకుండా డైరెక్ట్గా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది జమ అయ్యే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా ఆధార్కి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.